మహిమ కలుగును గాక. ఈరోజు 1వ తారీఖు ఆదివారం అన్నీ కలిసి వచ్చే తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు కూడా ఈ స్థలంలో ప్రార్థన జరిగింది. చాలామంది వచ్చారు, ధన్యవాదాలు. ప్రతి 1వ తారీఖు తెల్లవారుజాము 4 గంటల ప్రార్థనలో ఆ నెలకి దేవుడు ఏం మాట మాట్లాడతాడో, ఏది మనకి ఆశీర్వాదంగా ఇస్తాడో, ఏది హెచ్చరికగా ఇస్తాడో ఆ మాటను తీసుకొని ఆ నెలంతా పట్టుకొని ఆయనతో కొనసాగే భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ 1వ తారీఖు తెల్లవారుజాము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుడు వాగ్దానం మాట ఇచ్చి నడిపిస్తూ వచ్చారు. అలాగే ఈరోజు కూడా తెల్లవారుజాము ప్రార్థనలో మేము కూడుకొని ప్రార్థన చేసాం. ఆ సమయంలో దేవుడు ఒక మాట ఈ నెలకి వాగ్దానంగా ఇచ్చారు. అదేంటి అంటే కీర్తన గ్రంథము 147వ కీర్తనలో 11వ మాట. 147వ కీర్తన 11వ మాట. ఆ మాట ఏం రాయబడుతుందంటే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అన్న మాట రాయబడుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించే ముందు ఒక మాట చదువుకున్నాం. అదే కీర్తన గ్రంథములో 33వ కీర్తన 19వ మాట చదువుకున్నప్పుడు సేమ్ అదే మాట అక్కడ మరలా రాయబడుతూ ఉంది. 33వ కీర్తనలో 19వ మాట, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచున్నది అన్న మాట రాయబడుతున్నది. ఈ రెండు కూడా ఇంచుమించు ఒకటే. ఏంటంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలని, అలాగే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి అనే విషయాలు రాయబడుతుంది. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో ఆయన ఏమంటుంటే, ఒకటి ఆయన ఆనందిస్తాడు అని మనకి 147వ కీర్తనలో కీర్తనగారు చెప్తాడు. అలాగే 33వ కీర్తనలో ఆయన ఏం చెప్తాడంటే, దేవుని యొక్క దృష్టి ఆ యెహోవా యొక్క దృష్టి మన మీద ఉంటుంది చెప్పబడుతుంది. దేవుని దృష్టి మన మీద ఎప్పుడైతే ఉంటుందో ఆయన ఆనందిస్తూ మనల్ని మన ఎడల మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ఆయన దృష్టికి ఆకర్షితులై మనం ఉండడానికి మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ఒకటి. రెండోది ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండడం. అందుకే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఏమంటున్నది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే విమోచనకు ఆధారము. మనకి జ్ఞానం కావాలన్నా, అలాగే వివేచన కావాలన్నా దేవుని యందు భయభక్తులే మనం కలిగి ఉండడం ప్రాముఖ్యము అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. అంటే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఆనందిస్తాడు. ఒకటి, దేవుని యొక్క దృష్టికి మనం ఆకర్షితులు అవుతాం. అలాగే ఆ రీతిగా ఉండడం అది మనకి జ్ఞానానికి మూలం. జ్ఞానము కలిగినప్పుడే నన్ను సృష్టించిన నా దేవునికి నేను ఆనందింప చేయాలి, ఆయన దృష్టికి ఆకర్షణగా నేను ఉండాలి అన్న భావన మనలో కలుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు అని మనం ఒకసారి తలపోసుకుంటే, ఇది అవసరమా అని మనం ఆలోచన చేసుకుంటే, జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ మాట ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ మాట, ఇదంతయో విన్న తరువాత తేలిన పదార్థము ఇదే. ఏమిటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోని వాళ్ళను. దట్స్ ఇట్.
ఇదే మానవ కోటికి విధి. మానవాళికి ఇంత మించి వేరే మరొక మార్గం లేదు, మరో పని లేదు. ఏంటి ఆయనే చెప్తున్నాడు? ఇదంతయో విన్న తర్వాత, ఏదంతయో విన్న తర్వాత ఆయన జీవితాన్ని కాచి వడబోశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని అందించే ఆ సంపదని వాటన్నిటినీ కూడా అనుభవించి దేవుని కృపకి పాత్రుడై ఇంకా తన మనసుకు నచ్చిన రీతిలో కూడా ఆయన తన జీవితాన్ని వెళ్ళబుచ్చి తను ఈ లోకంలో ఏ రీతిగా బతకాలో, ఏ రీతిగా సంతోషంగా ఉండాలో వీటన్నిటిని కూడా కాచి వడపోసిన తర్వాత ఆయనకి చివరగా వచ్చిన ఆలోచన లేదంటే ఆ జ్ఞానం, ఆయనకి ఇచ్చిన ఆ ఆలోచనని మానవాళ్ళందరికీ కూడా ఇదే విధి అని ఆయన చెప్తున్నాడు. ఏమిటా విధి అంటే, మీరు ఎంతవారైనా, ఎలాంటి వారైనా, ఏ స్థితిలో ఉన్నా మీకు కావాల్సింది, మీకు ఉండవలసింది, మీరు చేయవలసింది ఏమిటి అంటే కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. అంతమించి మరి వేరే మరొక మార్గం లేదు. ఇది మానవ కోటికి విధి. విధి అంటే ఇట్స్ ఏ కంపల్సరీ, మస్ట్ అంటారు. అంటే దీనికి మించి మరి వేరే ఇంకోటి లేదు. కారణం ఏమిటంటే ఆయనని విడిచి మనం వేరే ఉండలేం. యోహాను సువార్తలో అని చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్తాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మనం దేవుడితో ఉండాలి అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కేవలం భయభక్తులు కలిగి ఉంటే సరిపోతుందా అంటే భయభక్తులతో పాటు ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు కృప కొరకు కనిపెట్టుకోవాలి అని అంటే, కీర్తనకారుడు మోషే ఒక కీర్తనలో రాస్తూ ఉన్నాడు. 143వ కీర్తన బహుశా 10వ వచనం అనుకుంటా. ఆయన ఏమంటాడంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములనయు ఉత్సహించి సంతోషించదము. మనం ఉత్సాహించి సంతోషించాలి అంటే దేవుని యొక్క కృప అత్యంత అవసరం. కృప అంటే ఏంటంటే ఉచితముగా కరుణతో మన మీద ఆయన ఒలగపోసే ప్రేమ అభిమానాలే. కృప అంటే ఏంటి? ఆయన ఉచితంగా మన మీద ఆయన ఒలగబోసే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలే. ఎప్పుడైతే ఆయన ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు మన మీద కుడుమ్మరింపబడుతూ ఉంటాయో మనము ఆనందించి ఉత్సహించి సంతోషించగలుగుతాం. ఈ యొక్క కృప మనం పొందుకోవాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మనందరికీ కూడా కర్తవ్యమే, మన యొక్క విధి. అయితే భయభక్తులు అని మీరు చెప్తున్నారు, ఏమిటండి ఆ భయభక్తులు అని మీరు అడగచ్చు. మేము భయపడుతున్నాం, భక్తి కలిగి ఉన్నాం, దేవునికి భయపడుతున్నాం అని అంటున్నారు. భయభక్తులు అంటే ఒకటి దేవుని శక్తి, పవిత్రత, న్యాయాన్ని గురించి మనం ఆయన్ని గౌరవించాలి. ఆయన శక్తి గురించి, ఆయన పవిత్రత గురించి, ఆయన జరిగించే న్యాయము, ఈ మూడింటిని గౌరవిస్తూ ఆ గౌరవానికి తగ్గ భయాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యందు అత్యంత గౌరవ భావం ఈ మూడు విషయాలు బట్టి. ఏ మూడు విషయాలు బట్టి? ఆయన శక్తిమంతుడు, అవునా కాదా? ఆయన ఏ శక్తిమంతుడు? ఆయన ఏ శక్తిమంతుడు? సర్వశక్తిమంతుడు. మామూలు శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. అలాగే ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రతలో ఎక్కడ వెతుకుతా ఉన్న ఒక్క మచ్చైనా, ఒక డాగ్ అయినా ఏమీ కనబడదు. ఆయన పాపాన్ని ఏమాత్రం కూడా సహించేవాడు కాదు. ఆయన 100కి 200 పాళ్ళు ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పవిత్రతను గురించి, అలాగే ఆయన న్యాయము తీర్చుటలో ఆయనే సాటి. ఆయనే సాటి. ఆయన పేరు న్యాయవంతుడు. ఆయన తీర్పు తీర్చి తర్వాత ఆయనతో వాద్యమాడగల వారెవరో లేరు.
ఎందుకంటే ఆయన క్రియలు న్యాయమైనవి. కాబట్టి ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క పవిత్రతను బట్టి, ఆయన యొక్క న్యాయాన్ని బట్టి ఆయనకి మనం అత్యంత గౌరవాన్ని ఇవ్వడమే మనం ఆయనకి భయభక్తులు కలిగి ఉండుట అనే విషయాన్ని రాయబడుతుంది. అంతేకాదు ఆయన చేసే కార్యాలకి మనం నోరు తెరిచి సంభ్రమాశ్చర్యాలతో మనం భయం కలిగి ఉండాలట. దేవుడు ఇలాంటి కార్యం చేశాడా, అమ్మో, ఆశ్చర్యంతో కూడిన భయం. ఈ రెండికి యొక్క మిళితమే భయభక్తులు. కాబట్టి వీటిని మనం కలిగి ఉంటాలని చెప్పి చెప్పబడుతుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే పాపానికి దూరంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన్ని సంతోష పెట్టడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేట. ఏంటి పాపానికి దూరంగా ఉంటూ ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఏం చేయాలట, ఆయన సంతోష పెట్టడమే మనం భయభక్తులు కలిగి ఉండడానికి ఒక నిదర్శనము. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఈ భయం ఎలా ఉండాలంటే దేవుని పట్ల గౌరవమే కానీ ఆయన మనల్ని ఏదో శిక్షిస్తాడు అనే భయము వరకు కాదు. ఆయన మనం శిక్షిస్తాడని కాదు, ఆయన యొక్క ఉన్నతత్వాన్ని బట్టి, ఆయన యొక్క మహోన్నతను బట్టి, ఆయనకున్న ఆధిక్యతను బట్టి, ఆయనకున్న ప్రేమతత్వాన్ని బట్టి, ఆయనకున్న న్యాయ నిపుణులను బట్టి ఆయనకు మనం ఇచ్చే గౌరవమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట. ఎవరైతే ఈ రీతిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. మనందరి కర్తవ్యం ఏమిటంటే ఆయన్ని ఆనందపరచడమే మన కర్తవ్యం. అవునా కాదా? మన పోషకుడు, మన నిర్మాణకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, అటువంటి ఆయనకి మనం ఆనందింపచేయడం మన యొక్క కర్తవ్యం. ఆయన తప్ప మనకి ఎవరున్నారు? ఆయన పోలి ఎవరున్నారు? ఆయనకి సమానుడు ఎవరున్నారు? అద్వితీయ దేవుడు, అందుకే ఆయనకి పేరు. అటువంటి దేవుని వల్ల మనం భయభక్తులు కలిగి ఉండడం అనేది దేవుడు కోరుకుంటుంది. ఎవరైతే ఆయన యందు ఆ రీతిగా భయభక్తులు కలిగి ఉంటారో వారి యందు ఆయన ఆనందిస్తూ ఉంటాడు. కేవలం భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, కానీ మనం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుట అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా? బైబిల్ గ్రంథంలోని 2 ఉదాహరణలు ఇవ్వబడుతున్నాయి. ఏమిటంటే, యజమానురాలి చేతి తట్టు దాసి ఏమైనా ఇస్తుందా, ఎప్పుడైనా వేస్తుందా అని ఎదురు చూచే, కనిపెట్టుకొని ఎదురు చూచే ఒక పరిస్థితి, ఒక ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. రెండోది, రాత్రి జాములందు కావలి కాయవారు వారి యొక్క డ్యూటీ ఎప్పుడు సూర్య కిరణాలు వస్తాయా, సూర్యోదయం అవుతుందా అని ఆ సూర్యోదయం వైపు ఎదురు చూస్తూ కనిపెట్టే ఆ రీతిగా మనం దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టవలసిన అవసరత. అంతకంటే మిక్కుటముగా మనం ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడు. ఎంతమందికి నా దేవుని నేను ఆనందపరచాలి అనే ఓ దృష్టి ఉంది? నా వల్ల నా దేవుడు ఆనందపడాలి, దట్స్ ఇట్. ఆనందపడే దేవుడు ఏం చేస్తాడండి? అంతే కదా. ఆనందపడే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ యొక్క ప్రతి అవసరతని కూడా తీరుస్తాడని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్తాడు. మనందరి యొక్క కోరిక ఏంటంటే మన అవసరతలన్నీ కూడా తీరాలి, మనందరూ కూడా సంతోషంగా ఉండాలి, మనం సమాధానంతో ఉండాలి అన్నదే మానవాళి యొక్క ఆలోచన. అంతేగా, అంతమించి ఇంకేమైనా కావాలా? అటువంటి స్థితిని ఆయన తన యొక్క ఐశ్వర్యం చెప్పున, పరలోకపు ఐశ్వర్యం చెప్పున ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడో మనం ఆయన్ని ఆనందపరిచినప్పుడు. ఆయన మనం ఎలా ఆనందపరచగలుగుతాం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం ఆయన్ని ఆనందపరచగలుగుతాం. రైట్? అయితే ఆయన యందు భయభక్తులు గలవారి యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం చూసుకుందాం. ఇంతటి ఉపోద్ఘాతం నేను ఎందుకు ఇచ్చాను అంటే, దేవుని యందు భయభక్తులు ఉండాలి. రైట్, మంచిదే.
అయితే ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి మనిషికి లక్షణాలు ఉంటాయి కదండి. చెడువారైతే చెడు లక్షణాలు ఉంటాయి, మంచివారైతే మంచి లక్షణాలు ఉంటాయి, దైవజనులు అయితే దైవిక లక్షణాలు ఉంటాయి, మానవులు అయితే మానవ లక్షణాలు ఉంటాయి. ఇలాగా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. లక్షణాలు బట్టి వారు ఎవరో, ఎటువంటి వారో, ఎలాంటి వారో మనం వాటిని గుర్తుపడతాం. అవునా? అలాగే భయభక్తులు కలవారు వారికి ఏ లక్షణాలు ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుంటే, నన్ను నేను తెలుసుకోవడానికి, నిజంగా నేను భయభక్తులు కలిగి ఉన్నానా అని నన్ను నేను తెలుసుకోవడానికి, నా ఎదుటి వారిని గురించి తెలుసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం తెలుసుకొని, ఎదుటి వారిని కూడా మనం తెలుసుకొని, మన అందరూ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క కృపను పొందుకోవడానికి సిద్ధపడడానికి ఈ యొక్క భయభక్తులు గల వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఒకవేళ మనలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటు సరిచేసుకుందుకి దేవుడిస్తున్న ఒక మహదావకాశం ఇది. ఎందుకంటే ఆయన వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుంటే శుద్ధీకరిస్తుంది, మన లోటుని మనకి తెలియజేస్తుంది. ఆ లోటుని తెలియజేసినప్పుడు, దాన్ని మనం గ్రహించినప్పుడు, దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు మనం దేవునికి ప్రియులుగా, దేవుని ఆనందింపజేసేవారుగా, దేవుని సంతోషపెట్టేవారుగా మారడానికి అవకాశం ఉంటుంది. అవునా? కాబట్టి ఆ లక్షణాలు ఏమిటో ఈరోజు జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. ఒకవేళ మనలో లేకపోతే ఆ లక్షణాలని మనం అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన మొదటి కీర్తనలో మొదటి మాట ఏమన్నాడైనా? మొదటి కీర్తనలో మొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, మనం దుష్టత్వం నుంచి దూరంగా ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దుష్టత్వానికి దూరంగా ఉంటారు. లోకంలో కూడా ఒక మాట చెప్తారు కదా, ఒరే దుష్టుడికి దూరంగా ఉండరా అంటారు కదా, ఒక మంచి మాట. అవునా కదా? అంటారు కదా, దుష్టుడికి దగ్గరగా ఉంటే ఏమవుతుంది? మనకి నష్టం. కాబట్టి దుష్టత్వానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారిలో దేవుని యందు భయభక్తులు కలిగవు అని ఒక చెప్పడానికి అదొక లక్షణం. ఈ లక్షణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి చెప్పబడుతుంది. అంతేకాదు కానీ సామెతల గ్రంథము 8:13 చూడండి. సామెతల గ్రంథము 8:13లో ఒక మాట చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులే దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుడే, అసహించుకున్నది. మనం భయభక్తులు కలిగి ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే, మనం చెడుని, దుష్టత్వాన్ని మన పక్కన మనం దాచుకోవడం, ఉంచుకోవడం కాదు, కానీ దాన్ని విసర్జించుట, దాన్ని అసహించుకోనట. ఎవరైతే చెడుని, దుష్టత్వాన్ని అసహించుకుంటారో, ఎవరైతే పాపాన్ని అసహించుకుంటారో, ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో వారిలో భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణాలు మనం చూడగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన స్థితి ఏమిటి? దుష్టత్వానికి దగ్గరగా ఉన్నామా? చెడుకి ఆశ్రయం ఇస్తున్నామా? పాపానికి చోటిస్తున్నామా? వాటితో కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నామా? పర్వాలేదులే అని సర్దుకుపోతున్నామా? ఎలాగ ఉంది మన స్థితి? ఒకవేళ ఈ చెప్పిన ఈ స్థితుల్లో ఏదైనా మనం కలిగి ఉన్నట్లయితే మనం దేవుని యందు పరిపూర్ణ భయభక్తులు లేని వారమే. ఒకవేళ మనం చెడుతో పక్క నుండి సహవాసం చేసినట్లయితే, దుష్టత్వాన్ని ఆదరించి మనం చూసి చూడనట్టు ఊరుకున్నామంటే, పాపానికి చోటిచ్చి మనం దాచుకున్నామంటే మనం దేవునికి ఎప్పుడు కూడా మన ప్రియులు కాలేమో.
అందుకంటాడు దేవుని యందు భయభక్తులు వారి యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దుష్టత్వాన్ని దూరంగా ఉంచేవారు. చూడండి యోబు గ్రంథంలో 28:28 కూడా అదే మాట కనబడుతుంటుంది. యోబు గ్రంథము 28:28 యోబు గ్రంథం 28:28 కూడా సేమ్ అదే మాట కనబడుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే. చూసారా, వివేకము కలిగిన వారు దుష్టత్వాన్ని విడిచిపెడతారు. వారిని వివేకులు అంటారు. వివేకము అనే మాటకి అర్థం ఏంటంటే మంచి చెడుగా విచక్షణ కలిగి ఉండడమే వివేకం. విన్నారా? వివేకం అంటే ఏమిటి? మంచి చెడుగా విచక్షణ. మంచేదో చెడేదో నీరేదో పాలేమో మనకు తెలుసుగా, మన జీవితానుభవం చెప్తున్నదిగా. అయినప్పటికీ కూడా మంచిని దూరం పెట్టి చెడుని దగ్గర పెడితే మన యందు భయభక్తులు లేవు అని ముద్ర వేసడమే. కానీ మంచికే పోకలాడుతూ మంచికే ప్రాణం పెట్టి మంచికే మనం ఆశపడే హృదయం కలిగి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణానికి ఇది సూచన. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఒకవేళ దేవుని నమ్ముకొని చెడుని ఆశ్రయిస్తూ ఈ యొక్క చెడుతనంలో కొనసాగిస్తూ మన జీవితం కలిగి ఉంటే ఒకటి దేవుని మోసం చేసినట్టు, అలాగే మనల్ని కూడా మనం మోసం చేసుకున్నట్టు. మనల్ని కూడా మేము క్రైస్తవులు అండి, మేము దేవుని బిడ్డలు అండి అని చెప్పి మనల్ని మనం మోసం చేసుకోవడం, అలాగే నీ మీద పూర్ణ నమ్మకాన్ని పెట్టుకున్న నీ దేవుని కూడా ఆయన్ని మనం మోసగించిన వారిని. భయభక్తుల మాట దేవుడు మనం మోసం చేసిన వారు అవుతాం. కాబట్టి ఆ లక్షణాలు మనలో ఉండవు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారిలో తొలి లక్షణం అంటే దుష్టత్వాన్ని దూరంగా ఉంచడం. దుష్టత్వాన్ని దరికి చేరనివ్వకుండా చేరిన దాన్ని పక్కకి తోసివేసే లక్షణం ఉన్నప్పుడే మనలోని ఆ భయభక్తులు ఉన్నాయని దేవుడు గుర్తిస్తాడు. అది మనకి ఒక లక్షణంగా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే రెండోది యోహాను సువార్త 14:15 చూద్దామా. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల అంతే చాలు. అలాగే మొదటి యోహాను పత్రిక చూడు 5:3. మొదటి యోహాను పత్రిక 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. చాలమ్మా. ఇందాక ఏమన్నారు? హైమాను ఏమన్నావు? యోహాను సువార్తలో ఏం చదివావు? ఆయన ప్రేమించిన ఆయన ఆజ్ఞలు గైకొంటమే. ఆయన ఆజ్ఞలు గైకొంటేనే మనం ప్రేమించినట్లు లెక్క. ప్రేమిస్తున్నావు అని ఆయన చెప్పిన మాట వినకపోతే ఆ ప్రేమ ఉత్తుత్తి ప్రేమే. ఎవరైతే ప్రేమిస్తున్నారో అంటున్నారో వారు ఆజ్ఞల్ని పాటించిన వారే. అందుకే ద్వితీయోపదేశకాండము 11:22 ఒక మాట రాయబడుతుంది. ఆనాడే దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఆయన ఈ యొక్క మాట పొందుపరిచి మరీ ఇచ్చాడు. మీరు మీ దేవుడైనా యెహోవాను సేవించుచు ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని వాళ్ళను. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తూ పాటిస్తూ వాటి ప్రకారం నడుస్తూ ఉంటారో
వారిలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి ఇదొక లక్షణము. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, ఆజ్ఞావనిస్తే తప్పుకుంటున్నాం. అలా ఉంటే అది భయభక్తుల యొక్క లక్షణం కాదు. దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞల్ని మనం శిరసావహించగాలి. దేవుని యొక్క మాట అగ్నిలో 7 మార్లు ఫోటో వేసి తీయకుండాటువంటి స్వచ్ఛమైన మాట, అంతేనా? అటువంటి మాటని, అటువంటి ఆజ్ఞని మనం పాటించకపోతే మనం దేవుని ప్రేమించామని చెప్పి సుఖం లేదు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పిన సుఖం లేదు. కాబట్టి ఆజ్ఞలు పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని మనం చెప్పగలుగుతాం. అది 2వ లక్షణం. మొదటిది దుష్టత్వానికి దూరం పెట్టడం ఒక లక్షణం, రెండోది ఆయన ఆజ్ఞల్ని పాటించడం 2వ లక్షణం. సచ్చినాడు కళ్ళు కడుక్కొని రా, మా పర్లేదు వెళ్ళు. ఎందుకంటే మానవాళికి ఇదే విధి. ఆయన యందు భయభక్తులు ఉండాలి, అది కంపల్సరీ. ఆయనకి భయభక్తులు లేకుండా ఆయన మెప్పించాలి, ఆయన చేత ఆశీర్వాదం పొందుకోవాలంటే అది జరగని పని. కాబట్టి మనం ఆ లక్షణాలు కలిగి ఉన్నామంటే మొట్టమొదటిది దుష్టత్వాన్ని విడిచి దూరం పెట్టేవారుగా ఉన్నప్పుడు ఆ లక్షణం మనలో ఉంటుంది. రెండోది ఆయన ఆజ్ఞల్ని మనం శిరసావహిస్తూ మన ఆచరణలో మనం పెడుతూ ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మనమే ఒక పత్రికగా దేవుని యొక్క ప్రతినిధిగా ఉండడానికి అది అవకాశం ఉంది. మనం దేవుని యందు భయభక్తులు గల వారిగా మనం కనబడతాం. కాబట్టి ఈ లక్షణం మనలో ఉందా అన్నది మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతవరకు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఒక చిన్న మాట అడగమంటారు మిమ్మల్ని, ఒక చిన్న మాట అడగమంటారు మిమ్మల్ని. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏమా అవునా? అబద్ధం ఆడొద్దు. అబ్బా అందరూ తలదించారేంటి ఒకసారి? ఎంతవరకు పాటిస్తున్నావు? ఒక ఆమె అటువంటిది ఒక్క బొట్టు వాడుకుంటే రోజు వెళ్తున్నా అండి. అక్కడ దేవుడు పోనీ లేని ఓ 3, అక్కడ అబ్రహాముతో చెప్పినట్టు ఓ 5 పర్వాలేదులే అనలేదు. ఆయన ఆ మాట అనలేదు. అబద్ధం ఆడవద్దు, దట్స్ ఇట్. ఆజ్ఞగా పాటిస్తున్నామా? లేదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి దైవ దాసులం అంటున్నాం. ఏమంటున్నాం? దైవ దాసులం. దాసత్వం, చేతకాని దాసత్వం, చేయలేని దాసత్వం, పాటించలేని దాసత్వం దేవుడికి ఇష్టమా? కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటిస్తే, పాటించే మనసు ఉన్నప్పుడు, పాటించాలని తృష్ణ ఉన్నప్పుడు మనలోని ఆ భయభక్తులు ఉన్నాయనే లక్షణం కనబడుతూ ఉంటుంది. ఇక 3వది యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 22వ మాట ఒకసారి చూడండి అమ్మా. యాకోబు 1:22 ఏమన్నారు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారైనై ఉండడే. అర్థమవుతుందా? ఇందాక ఆజ్ఞలు పాటించడం విన్నాం. ఇప్పుడు వాక్యానుసారముగా జీవించేవారు ఎవరైతే వాక్యానుసారముగా వారి జీవితాన్ని నడుపుకుంటూ ఉంటారో వారు దేవుని యందు భయభక్తులు గలవారు అనే లక్షణాన్ని చూపించగలుగుతారు. అర్థమైందా? ఏషియా గ్రంథము 66:5 ఒకసారి చూడండి. ఏషియా గ్రంథము 66:5
యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా, ఓకే. అవన్నీ కాదు కానీ మొదట్లో చెప్పిన రీతిగా ఆయన ఏమంటున్నారంటే యెహోవా వాక్యమునకు భయపడు వాళ్ళారా, ఆయన మాట వినుడే. ఎందుకంటే మీరు అంత గట్టిగా గొంతెత్తి మరి చెప్తున్నారు వినండి అని, మేము వినట్లేదా అని మీరు అడగవచ్చు. వినడం అంటే ఏమిటి? ఈ చెవులతో విని చెవులతో వదిలేడు. అందుకే అంటున్నాడు దేవుడి యొక్క వాక్యాన్ని భయపడు వాళ్ళారా, ఆయన మాట వినుడి. ఎవరైతే ఆయనకి భయపడతారో వారు ఆ వాక్యాన్ని ఇటు పక్క వదిలేరు, ఒక పక్క చెవులోకి వదిలేరు. ఒక పక్క చెవులోంచి వెళ్తే దాన్ని ఇక టక్కని తిప్పుతారు. ఎక్కడికి తిప్పుతారు? అది హృదయంలోకి వెళ్ళడానికి. చెప్పలేని వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు. మనం వదిలేసేవారుగా ఉన్నామా? దాన్ని హృదయంలో పెట్టుకునేవారుగా ఉన్నామా? ఒకవేళ హృదయంలో పెట్టుకొని ఆ వాక్యానుసారము మన జీవితాన్ని నడుపుకున్నట్లయితే మనలో కూడా ఆ భయభక్తుల లక్షణాలు కలిగి ఉన్నవారమే. ఎలా ఉంది? ఎలా ఉందంటే నేను అడిగింది ఈ చెప్పే మాటలు కాదు, మన పరిస్థితి ఎలా ఉంది అని వ్యక్తిగతంగా ఒకరికి మనం పరీక్షించుకునేది. అందుకు అడుగుతున్నా ఎలా ఉంది అని. దేవుడి యొక్క వాక్యానికి బద్ధులై ఉన్నారా? బద్ధకంగా ఉన్నారా? విని విడిచిపెట్టేవారుగా ఉన్నారా? విని ఆచరించేవారుగా ఉన్నారా? మీ హృదయం మీద చేసుకొని మీరే ఒకసారి అడగండి, నిజంగా వాక్యానుసారం నా జీవితం ఉందా? లేకపోతే మనం గొప్ప చెప్పుకోవడమే నాకు దేవుని యందు ఓడని భయభక్తులు ఉన్నాయని. దేవుని యందు భయభక్తులు వారి యొక్క లక్షణం దేవుని వాక్యానికి భయపడేవారు, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, దేవుని వాక్యానికి లోబడేవారు. అబ్రాహాముని దేవుడు పిలిచాడు, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చేయి, నేను చూపించే స్థలానికి వచ్చేయి అని పిలిచాడు. బైబిల్లో ఎక్కడైనా అబ్రాహాము ప్రభువా ఎక్కడికి రమ్మంటావు అని అడిగాడా? ఉందా? రాయబడి ఉందా? రాయబడి ఉందా? నా బైబిల్లో అయితే లేదు. మీ బైబిల్లో ఉందేమో నాకు తెలియదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినప్పుడు కూడా దేవుని పిలుపుకి ఆయన లోబడ్డాడు. కాబట్టే ఆయన ఆశీర్వదింపడ్డాడు. నీకు ఒక్కగానొక కొడుకుని ఇచ్చిన ఆ ముసలితనంలో ఇచ్చిన ఆ కొడుకుని నాకు బలిగా ఇచ్చే అంటే దేవాన్ని పిచ్చోడువా? ముసలి కాలంలో లేక ఇన్నేళ్ళ నిరీక్షణ తర్వాత ఇచ్చాడే, ఇప్పుడు ఇచ్చి ఉంటావేంటి? ఎందుకు నాకు ఇచ్చి అని అడిగాడా? పైపెచ్చు కొడుకు అడుగుతున్నాడు, బలి కాబట్టి కొడుకు అడుగుతున్నాడు. నానా అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది? ఏమన్నాడు? బాబు నువ్వేం నేను చేస్తాను నాకు ఏడ్చాడా? దేవుడు చూసుకుంటాడు, అవునా కాదా? వాక్యానికి లోపడ్డం అంటే అది. మన జీవితాల్లో అంతవరకు ఎందుకు? దేవుడు ఏదైనా చెయ్యి అని చెప్తే చేయగల శక్తి, ధైర్యము, బలము, నమ్మకము, విశ్వాసము మనలో ఉన్నాయా? లేనప్పుడు మనలో భయభక్తులు ఉన్నాయని చెప్పుకుంటే ఏమిటి సుఖం?
కాబట్టి దేవుని యొక్క భయభక్తులు గలవారి యొక్క లక్షణం వాక్యానికి లోపడడం, వాక్య ప్రకారం జీవించడం, వాక్యానికి అనుసరించడం. ఈ లక్షణాలు ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తుల వారి యొక్క ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇక పోతే ఇంకోటి, నేను ఎన్ని చెప్పానమ్మా? ఇంతే, 3 చెప్పానమ్మా, 4 చెప్పలేదు. 4 ఇంకా వెళ్ళలేదు. మొదటిది ఏమిటి? రెండోది, మూడోది వినాలి. ఓకే, అంతే. తర్వాత ఇందాక చెప్పామే కీర్తన గ్రంథం 1:1, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, నిలవక, కూర్చుండక. అంటే పాపంతో స్నేహం చేయొద్దు, పాపానికి దూరంగా ఉండాలి. అంతేనా ఆయన చెప్తున్నది? అంతేగా మనకి వివరించి చెప్పాడు. మనం ఏం చేస్తాం? పర్వాలేదులే అని చూస్తాం, తర్వాత బాగుందిలే అని ఆకర్షింపడతాం. ఆచరిస్తే బాగుంటుందేమో, పర్వాలేదు అని ఆచరించడానికి అదొకి పడ్డానికి కూడా అవకాశం ఉంటుంది. అవునా కాదు? ఒక్కసారి అవకాశం ఇస్తే అది మనలో చొచ్చుకొని పోతుంది. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి. లేదంటే పాపాన్ని మనం ఏం చేయాలి? దూరంగా ఉంచాలి. ఎవరైతే పాపాన్ని దూరంగా ఉంచుతారో వాళ్ళు దైవిక లక్షణాలు, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క లక్షణాలకి ఒక గుర్తు. పాపాన్ని మనలోనే ఉంచుకొని పవిత్రులు నుంచి పోతు కొడితే వాళ్ళు దేవుని యందు భయభక్తులు గల వారు కారు. అవునా కదా? జాగ్రత్త వినండి. మనలోని పాపము లేదంటే మనము అంతేగా. అంటే దాని అర్థం ఏంటి? కొద్దో గొప్ప ఉన్నది. అవునా? ఇది సహజం. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కూడా ఇది మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కొద్దో గొప్ప దూరిపోతూ ఉంటుంది. పేతురు ఏమన్నాడు? అపవాదం మీరు ఎదిరిస్తే అప్పుడు పారిపోవురు అన్నాడు. అలాగే పాపాలు కూడా మనం ఏంటంటే దరిగి రానివ్వకుండా దూరం పెట్టగలగాలి. అలా పెట్టగలిగితే మనలో భయభక్తులు ఉన్నాయని ఆ లక్షణం. లేదు కొద్దిగా చూద్దాంలే, చేద్దాంలే, పర్వాలేదులే అని ఏమాత్రం తావిచ్చిన దేవునికి భయపడలేదు అన్న దానికి అది నిదర్శనమే. మనలో ఇప్పుడు చాలా మటుకు ఏంటుందంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇలా చేయకపోతే బాగోదేమో, వాళ్ళు బాగును, వాళ్ళు ఏమనుకుంటారో దాని నిమిత్తం కూడా మనం కూడా వెళ్ళి అందులో పడిపోయి దాన్ని ఆశ్రయించే పరిస్థితులు ఉన్నాయి. అవునా కాదు? నిక్కచ్చిగా నో చెప్పగలిగే ధైర్యం ఉందా? పాపానికి నో చెప్పగలిగే ధైర్యం, అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణం. కారణం ఏంటి? దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తుండగా ఆయన ఎదురుగా నేను పాపం చేయగలనా? ఎవరన్నారా మాట? బైబిల్లో యోసేపు అన్నాడే. అవునా కాదు? సజీవుడైన నా దేవుడి ఎదుట నేను ఈ పాపం చేయగలనా? మనకేంటంటే దేవుడు చూస్తే జ్ఞానం లేదు కాబట్టి మనం చేసి పడేస్తూ ఉంటాం. మనందరిలో కూడా ఒక అభిప్రాయం ఎలా ఉందంటే దేవుడు గుళ్ళో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు గుళ్ళో ఉన్నాడు. గుళ్ళో ఉన్నప్పుడే మనం పవిత్రంగా, పరిశుద్ధంగా, వినయంగా, విధేయతతో మనం అక్కడ ఉందాం.
అవునా? బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య దేవుడి నుంచి బయటకు వచ్చామండి. మనం దేవుడు గుళ్ళు పెట్టి ఆయన మేము తాళం వేస్తాం కాబట్టి మేము దేవుడు మమ్మల్ని చూడడు, ఇక మనం మన ఇష్టానుసారం ప్రవర్తిద్దాం అనే అభిప్రాయమే. దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు చెప్పండి? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నిన్ను సంపూర్ణంగా ఆవరించి ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు ఆలోచన పుట్టకపోవడమే నాకు తెలుసు అంటున్నాడు. ఆలోచనలే మనం పసిగట్టేసే దేవుడు మనకుంటే ఆయన చూడలేదని మనం ఎలా అనుకోగలం? దానికి ఈ లోకంలోని ఒక సామెత కూడా ఉంది. బాగా తెలివైన వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఈడెవడరా బాబు ఆవలించకుండా పేగులు లెక్కట్టేస్తాడు అంటారు లేదా? ఆఫ్టర్ ఆల్ మనుషులకు మనం భయపడిపోయి ఉంటున్నామే. సర్వోన్నత దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు ఆయన చూడట్లేదని ఎలా అనుకోగలం? ఆయన చూడట్లేదని పాపాన్ని మనం ఏ విధంగా సహిస్తాం, పక్కన పెట్టుకుంటాం? ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే మనలో భయభక్తులు లేవు. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు గలవారైనా మిమ్మల్ని మీరే అడగండి, మిమ్మల్ని మీరే అడుక్కోండి. నిజమేనా? నాకు దేవుని యందు భయభక్తి ఉందా? ఇక ఇంకోటి, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దాన్ని చదివే ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కంఠస్థ వచనం చెప్పండి. ఆత్మయందు దీనులైన వారు అంతే. అక్కడ ఏమంటున్నారు? దీనత్వం. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూడమ్మా. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలమైన హస్తము కింద వినయ మనస్కులే ఉండుడే. అంటే అణుకువ కలిగి ఉన్న వారికి కూడా దేవుని యందు భయభక్తులు గల లక్షణాలు ఉంటాయి. అణుకువ అంటే అర్థం ఏంటి? ఇదేదో పెద్ద మన ఎక్కడో డిక్షనరీలో దీని అర్థం ఏమిటో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. విధేయత కలిగి ఉండడం, తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండడం, మనల్ని మనం తగ్గించుకునేది. ఈ లక్షణం మనలో ఉన్నట్లయితే మనం దేవుని యందు భయభక్తులు కలవారుగా మనకు కనబడతాం. తగ్గింపు మనసు ఉందా మనకి? ఒకసారి పరీక్షించుకోండి. ఎవరైనా పొరపాటున ఎవరైనా ఒక మాట అంటే మనం ఎలా చేస్తాం? తారా జువ్వైనా సిగ్గుపడుతుందేమో, అంతే కదా? అది సర్ర పైకి లేవడానికి సిగ్గుపడుతుందేమో, అంతకంటే వేగంగా లేస్తాం. అలాంటి మనస్తత్వం కలిగి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, దేవుని కృపను పొందేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని ఆనందించేస్తున్నాడు, మా ఇంత ఆనందించేస్తున్నాడు, దేవుడు మాకు ఆశీర్వాదంతో కుమ్మరించేస్తున్నాడు అంటే మనల్ని మనం మోసం చేసుకొని ఇతరులను మోసం చేస్తూ దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నాం. చాలు కదమ్మా, ఈ మాటలు చాలు కదా. ఇంతగా ఇవాళకి ఇవే అరగట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకేం ఆరాయించుకుంటాం? ఏమిటా మాటలు? మొదటిది దుష్టత్వాన్ని, కష్టమైన మాట చెప్తున్నావు ఏంటి నువ్వు అంటున్నాదే. దుష్టత్వాన్ని విడిచిపెట్టే వారి దగ్గరే దేవుని యొక్క భయభక్తుల లక్షణాలు ఉంటాయి. రెండోది ఆజ్ఞల్ని పాటించేవాడు.
ఇది చాలా కొరకపడట్లేదు, ఇవన్నీ కూడా చాలా కష్టమైన మాటలు చెప్తున్నారు. ఇదేంటండి బాబు, క్రైస్తవత్వం ఎలా ఉంటుందా అని మీరు అడగచ్చు. క్రైస్తవత్వమే కాదు, మానవత్వం, దేవుడు అనేవాడు ఉన్నప్పుడు దేవుని యొక్క మానవుడు అందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా వారికి ఉండవలసింది భయభక్తులు ఈ రీతిగానే ఉండాలి. వారికి వీరని వారని అపోస్తలుడు పౌలు చెప్పినట్టు గ్రీసు దేశస్తులని యూదులని ఏ భేదమూ లేదు. మానవులందరికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే వారికి ఈ లక్షణాలు ఉండి తీరాలి. ఉంటేనే వారు దేవుని యందు భయభక్తులు వారు. ఏమిటా లక్షణం? దుష్టత్వాన్ని దూరం పెట్టడం, ఆజ్ఞల్ని పాటించడం, వాక్యానికి లోబట్టడం, పాపాన్ని దూరంగా పెట్టడం, అనుకువ కలిగి ఉండడం. ఇవాళ చాలు, ఇంకా ఉన్నాయి. అవన్నీ మీకు ఇచ్చేస్తే ఇప్పుడు ఏమంటారంటే వద్దు బాబోయ్ అని వెళ్ళిపోతారు. వీటిని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ 4-5 లక్షణాలు మనలో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ప్రభువా దయచేయవా ఈ లక్షణాలు. ఎందుకంటే ఈ నెలలో దేవుడు మాట ఇచ్చాడు. ఏమిటి మాట ఇచ్చాడు? తన యందు భయభక్తులు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఆయన ఆనందిస్తేనే మనకు ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదం ఎంతమందికి కావాలి? కావాలా? ఆశీర్వాదం కావాలంటే మనం చేయవలసింది ఏంటి? ఆయన్ని ఆనందపరచాలి. ఆయన ఆనందపరచాలి అంటే మనం ఏం చేయాలి? భయభక్తులు కలగాలి అంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలా? ఇవేమీ లేకుండా క్రైస్తవ ముసుగేసేసుకొని మనం ఉన్నట్లయితే మన దౌర్భాగ్య స్థితి ఇంతకంటే ఇంకా మరి వేరే దౌర్భాగ్యం ఉండదు. కాబట్టి మనం సరి చేసుకుందాం. దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత ప్రతిదినము చెప్పండి ఆయన వాత్సల్యం ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నదే. ఎందుకంటే నిన్నటి వరకు మనం ఏ విధంగా ఉన్నామో రేపైనా మారుతామేమో అని చెప్పి ఆయన మనకి ఈ మాటలు అందిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క అభిలాష. ఆయన కోరికని నెరవేరుద్దామా? ఆయన కోరిక నెరవేర్చాలి అంటే, ఆయన కోరికని మనం నెరవేరుస్తాము అంటే మన కోరిక ఆటోమేటిక్గా నెరవేరిపోయినట్టుగా, అంతేగా? ఎంతమంది ఆయన సంతోష పెట్టాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు సంభవమో తెలుసా? దేవుని సంతోషపెట్టడం ఎప్పుడు సంభవమో తెలుసా? ఆయన చూస్తున్నాడు అనే జ్ఞానం కలిగినప్పుడు, ఆయన చూస్తున్నాడు అనే భయం కలిగినప్పుడు మనం చెడుకి, పాపానికి, దుష్టత్వానికి మనం ఏమాత్రం కూడా వెళ్లకుండా ఆయన మాట వినాలి, ఆయన వాక్యానికి లోబడాలి అనే మనసు మనలో పుడుతుంది. ఆ మనసు దేవుడికి ఇష్టమైన మనసు. ఆ మనసు ఆయన ఆనందింపజేసే మనసు. ఆ మనసు మనల్ని ఆశీర్వదించే మనసు. దేవుడు మనల్ని అందరినీ కూడా ఈ రీతిగా రాబోన్న కాలంలో, ఈ నెలలో, ఈ వాక్య ప్రకారం మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి హక్కును చేర్చుకుందుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో రేణుక వచ్చి ప్రార్థన చేస్తుంది. ఈ వాక్య ఫలింపు నిమిత్తం మనందరిలో ఈ యొక్క భయభక్తులు గల లక్షణాలు పుష్కలంగా ఈ రోజు నుంచి మొలకెత్తాలి, విస్తరించాలి అని ఆశతో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నా దేవుడు ఆశ గల హృదయాల్ని తృప్తిపరిచే దేవుడు. చేయమా?